ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మహేష్. ఫ్రెండ్స్, తెలంగాణ నుంచి మనకు త్వరలోనే మరొక భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. జూనియర్ కాలేజీల్లో 1133 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆర్థిక శాఖ జీవో అనేది జారీ చేయడం కూడా జరిగింది. రాష్ట్రంలోని 79 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ మొత్తం కలిపి 1133 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ సెక్రటరీ ఎన్ శివశంకర్ 1133 పోస్టులను మంజూరు చేస్తూ 170 నంబర్ జీవోని జారీ చేశారు. 781 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 43 ప్రిన్సిపల్ పోస్టులు, 78 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 78 లైబ్రరీయన్ పోస్టులు, 77 సీనియర్ అసిస్టెంట్స్, 76 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతించినట్లు ఈ యొక్క జీవోలో పేర్కొన్నారు. భర్తీకి ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామని ఇంటర్మీడియట్ అధికారులు తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. వీటికి సంబంధించిన ఎటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయినా వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2015-16లో ఒకటి, 2016-17లో 2 చొప్పున జూనియర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 9 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మొత్తం కలిపి 1133 పోస్టులు మంజూరు చేశారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది. గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. సో కార్పొరేట్ విద్యను తలదన్నే విధంగా సర్కారీ ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ యొక్క భర్తీ ప్రక్రియ అనేది ఎంతో మంచిదని అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్కి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి మధుసూదన్ రెడ్డి అభినందనలను తెలపడం జరిగింది. సో 2007 సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్న ఈ యొక్క జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మీకు అందిస్తూ ఉంటాను. నోటిఫికేషన్ వచ్చినా సరే వాటికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.